చాలా స్ట్రాంగ్గా ఉంది. వచ్చిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. వాటర్ కొడుతున్నాను. చేతులు గట్టే పట్టుకోబెట్ట. ఏమంటున్నారు? ఇంజక్షన్స్ ఇవ్వరు. ఓన్లీ ఫిగర్ అంటున్నావు కదా, బిస్కెట్స్ అంటావు, కుర్కురేస్ అంటావు, అన్ని ఇస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన పెద్ద షాప్ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లీన్ చేసి జెమ్స్ తీసేయాలి. మరి లేకపోతే మమ్మీ నొప్పి అని ఏడుస్తున్నావు రాత్రి పూట కదా. సో ఇప్పుడు ఏం నొప్పి రాదు బెట్ట నీకు అసలు. నేను ఉన్నాను కదా బెట్ట. ఇంజక్షన్స్ ఇక్కడ ఇస్తారు, దానికి ఇక్కడ ఇవ్వరు ఇంజక్షన్స్. అసలు చేయడానికి బెట్ట ఏం కాదు. చేయి దూరం పెట్టు బెట్ట. మా స్టూడెంట్ తెలుసులే ఆల్రెడీ. గుడ్ బై మా స్టూడెంట్. ఎంత రోజులు ఉన్నప్పుడు అంటున్నాను. ఎప్పటి నుంచి అంటున్నాయి? 15 days నుండి ఎక్కువ అంటుంది. వాష్ చేస్తా. అన్నిసార్లు ఎక్కువ తిరిగితే మెడ నొప్పి వస్తుంది తెలుసా. ఒక 2-3 months బ్యాక్ అన్నాడు కానీ అది పోయింది అనంతలాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఏం కాదు, జస్ట్ అది బ్రష్ అంతే బెట. ఇక అసలు ఇంజక్షన్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏం లేదు. అయినా ఇంజక్షన్ ఫీవర్ వస్తే ఇస్తారు కదా సూజన్, మరి జోకులు వేస్తావు. నీకు తెలుసు కదా బెట్ట, హనుమంతరావు మాత్రమే ఇంజక్షన్ ఇస్తాడు, ఏ డాక్టర్ ఇవ్వరు. ఓకేనా? ఏం కాదు బెట్ట, ఏం కాదు. నువ్వు గుడ్ బాయ్, నువ్వు స్ట్రాంగ్ కదా బెట్ట. చెల్లమ్మ అయితే ఊరికనే ఏడుస్తుంది. ఏం రాలే, నీకు చూపెడతాం లేదు. క్రిములు అన్నీ అగో అందులో పోతున్నాయి. నీకు తర్వాత చూపెడతాం అది ఓపెన్ చేసి, కానీ ఇప్పుడైతే కానీ. ఏజ్ ఎంత అండి? 8 years. 7 కంప్లీట్. మాట్లాడదాము. నువ్వు ఎక్కువ మాట్లాడాలనుకో పెద్ద కోరుకోవడం ఇష్టం. లోపల అంతా మళ్ళీ నీ లిప్స్ తినేస్తాయి. మరి ఏమనకు, నువ్వు మాట్లాడొద్దు. ఇట్లా ఇట్లా అంటే ఈ లిప్స్ ఇట్లా టచ్ అవుతాయి కదా బెట్ట. దూరంగా పెట్ట. ఆను చెయ్యి దూరం పెట్టాలి. గుడ్ బెట్ట, స్ట్రాంగ్ బెట్ట. మంచి కూర్చోవాలి. ప్రతిసారి చెప్పాలా సృజన? అది అట్లా ఎద్దు బెట్ట. ఒక క్రీమ్ పేస్ట్ పెడతారు అందులో, నిన్నేమి చేయరు వాళ్ళు. జెంట్స్ అన్ని పోవాలి కదా బెట్ట. నువ్వు మాట్లాడద్దు. ఆను గుడ్ బై. కళ్ళు మూసుకో, నీకు భయం వేస్తే సింపుల్.
టీత్ పైనే రాదు అసలు ఇబ్బంది ఉంది. అయిపోయింది ఇంకా 2 నిమిషాలు. చేయి పట్టుకోవద్దు బేట. ఏమైంది? అయిపోయింది బేట. లాస్ట్కి వచ్చినాక ఏమి ఇట్లా చేస్తావు? అయిపోయింది సింపుల్ గా. ఆ డాక్టర్ నీ ఫ్రెండ్ కదా, మర్చిపోయావా? మర్చిపోయాను అప్పుడు నేను. వెళ్దాం మమ్మీ మా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పినావు కదా. క్లోజ్ చేసి ఏం కాదు బెటవా, మాట్లాడొద్దని చెప్పిన కదా. నోట్లో పెట్టినప్పుడు మాట్లాడొద్దు. ఐస్ క్రీమ్ బెస్ట్. మాట్లాడొద్దు ప్లీజ్. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కాదు. మాట్లాడొద్దు బెట, మాట్లాడొద్దు. నోరు ఓపెన్ చేసినప్పుడు మాట్లాడొద్దు ప్లీజ్ బెట. క్రీమ్ ఫిల్ చేస్తారు, ఇంకా నీకు బాధలు అన్నీ తప్పిపోతాయి ఇప్పటి నుండి. పెయిన్ ఏ ఉండదు ఇంకా ఇప్పటి నుండి. ఆయన కష్టం కంపల్సరీ కంపల్సరీ అది నాన్న క్విక్ అనేది కంపల్సరీ నీకు. అది అయిపోయినా కూడా అంటున్నావా? ఆ చిన్న అబ్బాయిని చూపిస్తుండే మనం. అదే వాడు 5 years కదా సార్. ఇంకా సౌండ్ చేయడం అది కూడా సేమ్ రూట్ చేస్తాం. డాక్టర్ బాగా చేసిండు అని చెప్పు. ఒక డైలాగ్ చెప్పురా. ఇక్కడ చూడు ఇటు మాట్లాడి